2025 25వ తేదీ నవంబర్ స్కంద షష్ఠి బుధవారం వస్తుంది. ఈరోజు స్కంద షష్ఠి అంటే ఏంటి, ఏం చేస్తే శుభం కలుగుతుంది అనే విషయంపై తెలుసుకుందాము. శివుని రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామియే కుమారస్వామి. కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహుడు అనే మొదలగు పేర్లతో పిలువబడుతున్నాడు. మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు. దీనినే చంపా షష్ఠి, ప్రవార షష్ఠి, సుబ్బరాయుడు షష్ఠి, తమిళులు దీనిని స్కంద షష్ఠి అని అంటారు. దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామి వారికి అత్యంత వైభవముగా వివాహం జరిపించిన రోజుని శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారు. కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టినవాడు కాదు కదా. క్రమంలో పుత్రుడిగా పార్వతీ పరమేశ్వరులు స్వీకరించారు. ఈ విషయం మహాభారతం అరణ్య పర్వంలో కనబడుతుంది. పూర్వం 3 లోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణు వేడతారు. అప్పుడు ఆ బ్రహ్మ వారికి ఒక సూచన చెప్తాడు. ఈ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు, బలశాలి కావున చంపడం మన తరం కాదు, కానీ ఈశ్వర తేజాంశ సంభవుని వల్లనే వీడికి మరణం ఉంటుంది అని చెప్పాడు. కావున మీరు శివుడికి హిమవంతుడి పుత్రిక అయిన పార్వతీదేవితో వివాహం జరిపించండి. వారికి కలుగే పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్థుడు అవుతాడు అని తరుణోపాయం చెప్పాడు. దేవతలు శివుణ్ణి ఒప్పించి పార్వతితో పెళ్లి జరిపిస్తారు. ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రలోనికి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడిచిపెడతాడు. ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్కృత్రికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్ర తేజమును వారు భరించలేక పొదలలో విసర్జిస్తారు. 6 ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసానికి తీసుకుని వెళ్తారు. ఆ బాలుడు గంగా గర్భంలో తేజరూపంలో ఉన్నందుకు గాంగేయుడని షట్కృతికలు వానిని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల మరియు 6 ముఖాలు కలవాడు అగటం వల్ల షణ్ముఖుడని, కార్తికేయుడని, అతను గౌరీశంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అని సుబ్రహ్మణ్య స్వామి అనే పేర్లతో పిలువబడతారు. కారణజన్ముడైన ఈ బాలుణ్ణి పార్వతీ పరమేశ్వరులు దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వ సైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలను ఇవ్వగా ఆ జగన్మాత పార్వతి కుమారుని దీవించి శక్తి అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుడిని చేసి తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు. అంతటా ఆ స్వామి నెమలి వాహనారూఢుడై 6 ముఖాలు 12 చేతులతో ఉగ్రరూపం దాల్చి 6 చేతులతో ధనుస్సులను, మరో 6 చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి బీభత్సంగా యుద్ధములో తారకాసురుని సంహరించి విజయుడైతాడు. సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహము జరిపించిన ఈ రోజును శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా పిలుచుకుంటున్నాం. శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులు కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు. ఈ స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయని, పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుందని, సత్సంతానం సౌభాగ్యము కలిగి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం. అలా సంతానం కలిగిన వారు శ్రీస్వామి వారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు. ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారము తీసుకోకుండా తడిబట్టలతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి పాలు, పండ్లు, పువ్వులు, వెండి పడగలు, వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు. ఇదంతా నాగపూజకు సంబంధించినదే. జాతకంలో కుజదోషం, కాలసర్పదోషంచే సకాలంలో వివాహం కారివారు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలను ఈ షష్ఠి నాడు చేయటం కనిపిస్తుంది. తమిళనాడు ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కును తీర్చడం కనిపిస్తుంది. షష్ఠి నాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకొని పోవటమే దీనిలోని ప్రధానాంశం.
ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు. కావడిలో మోసేవి వారి వారి మొక్కును బట్టి ఉంటుంది. ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందింది. నాగ ప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తులలో ఉంది. సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతంలో సామాజిక ప్రయోజనం కూడా కనబడుతుంది. ఈ వ్రత విధి విధానంలో దానాలే ప్రధానం అని తెలుస్తుంది. మార్గశిర మాసం అంటే చలి ఎక్కువగా ఉండే మాసం. చలి బాధను తట్టుకోలేని, ఆర్థిక స్తోమత లేని వారు ఇబ్బందులు పడకుండా ఉండాలని, మన శక్తి కొలది సాటి వారికి సహాయం పడమని, దానం చేయమని సందేశం ఇస్తుంది. ఈ దానాలు చేసిన వారికి గృహ బాధలు తొలగి సుఖ సంతోషాలతో జీవితం సాగుతుందని భావము. పురాణాలు తెలిపినట్టుగా పరోపకారం మిదం శరీరం అని భావించి పేదవారికి స్వెటర్లు, కంబళ్ళు, దుప్పట్లు మొదలుగు చలి నుండి రక్షించే దుస్తులను, తినుబండారాలను దానం చేయాలని తెలుపుతున్నాయి పురాణాలు. ఈ స్కంద షష్ఠి విశిష్టత పురాణాల ప్రకారం శుక్లపక్షం షష్ఠి తిథి రోజున కార్తికేయుడు తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. కనుక కార్తికేయ విజయాన్ని స్మరించుకుంటూ ఈ రోజును స్కంద షష్ఠిగా జరుపుకోవడం ఆనవాయితీ. స్కంద షష్ఠిని కందషష్ఠి అని కూడా అంటారు. ఈ రోజున సుబ్రహ్మణ్యుని భక్తులు కార్తికేయుడి అనుగ్రహం కోసం ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో పూజించి, ముఖ్యంగా సంతానం కోరుకునేవారు, సంతాన క్షేమం కోరుకునేవారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే మనం ఈరోజు షష్ఠీ వ్రతం చేసుకున్న వారికి సుఖశాంతులతో, సౌభాగ్యాలతో, అష్టైశ్వర్యాలు కలుగుతాయని, కోరిన కోరికలు తీరుతాయని పురాణాలు చెబుతున్నాయి. మన ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మరిన్ని విషయాలు మరో వీడియోలో తెలుసుకుందాం.